Yeah. Good evening, everyone. ఈరోజు మీతో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుడి గురించిన ఒక అవగాహన, నేచర్ ఆఫ్ గాడ్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుడి గురించి మనం ఆలోచించాల్సిన ప్రిలిమినరీ థింగ్స్, ప్రైమరీ థింగ్స్ కొన్ని మనం చేసే ప్రయత్నం చేద్దాం. దిస్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంటో మనం ఆలోచిస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ టు థింక్ అలాంగ్ విత్ మీ. నాతో పాటు కలిసి ఆలోచించండి. అది నిజంగా మనల్ని థాట్ ప్రొవోకింగ్ గా ఉంటే గనక గాడ్ గురించిన మన పర్స్పెక్టివ్ చాలా అంటే ఏమంటాము ఇంపాక్ట్ కలిగించేలాగా ఉంటుంది. సో నాతో పాటు మీరు కొంచెం ఆలోచించాలని మనం చేస్తున్నాను. బిఫోర్ వి గెట్ ఇన్ టు అవర్ టాపిక్, ఇది చూడండి. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ ఐ సే డాగ్? వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ ఐ సే డాగ్? డాగ్, కుక్క అని అనగానే మీ మైండ్కి ఏం పిక్చర్ వస్తుంది? మీ మైండ్కి ఏం పిక్చర్ వస్తుంది? సో మీకు తెలిసిన ఒక ఇమేజ్ ఏదో మీ మనసులో కనపడుతుంది. మైండ్ లేకపోతే మెంటల్ ఇమేజ్, మీ మనసు లోపల ఒక ఇమేజ్ మీకు అనిపిస్తుంది. ఎలా ఉంటాయా? మేబీ కొంతమందికి ఇందులో ఉన్న ఇమేజ్ ఏమి దొరకపోవచ్చు, కొంతమందికి ఇందులో ఉన్న ఇమేజ్ మ్యాచ్ అవ్వచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అనుకున్న ఇమేజ్ ఇక్కడ ఎందుకు లేదు, లేదా మనం అనుకున్న ఇమేజ్ ఇక్కడ ఉంది, ఎందుకు ఉంది? రీజన్ ఒకటే. నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి, నా పరిసర ప్రాంతాల్లో నేను చూసిన డిఫరెంట్ డాగ్స్లో నా అలవాటైన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవే నా మైండ్కి వస్తాయి. నాకు తెలియని ఇమేజెస్ ఇక్కడ కనపడితే అవి నాకు స్ట్రేంజ్గా అనిపిస్తాయి. అంటే ద ఇమేజ్ ఇన్ మై మైండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నా ఫెమిలియారిటీని బట్టి వస్తుంది. మన ప్రాంతాల్లో మనకు తెలిసిన డాగ్స్ అవే మన మైండ్కి వస్తాయి. కొన్ని వేల స్పీషీస్ ఉన్నాయట కుక్కల్లో, వాటిలో కొన్ని మన మైండ్కి వస్తాయి. ఎందుకు అంటే అవి మనకి చిన్నప్పటి నుంచి మన ప్రాంతాల్లో మనకు తెలిసిన ఒక ఫెమిలియర్ బ్రీడ్ కాబట్టి. మనకి తెలియనివి మన మైండ్కి రావు, మనం చూడని పిక్చర్స్ మన మైండ్కి రావు. ఎందుకంటే వాటి గురించి మనకి ఎప్పుడు ఇన్పుట్స్ కానీ అండర్స్టాండింగ్ కానీ లేవు కాబట్టి. టోజర్ అని ఆయన మాట అన్నాడు, దేవుని గురించి ఆలోచించినప్పుడు మన మనసులకు ఏమి స్ఫురిస్తుందో అదే మనలను గురించిన అత్యంత ముఖ్యమైన సంగతి. డాగ్ అనగానే ఒక ఇమేజ్ ఎలా వచ్చిందో, అలాగే గాడ్ అనగానే కూడా మీకు ఏమనిపిస్తుందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అనగానే మీ మైండ్కి ఏం స్ఫురిస్తుంది? వాట్ స్ట్రైక్స్ ఆన్ యువర్ మైండ్, వాట్ కమ్స్ టు యువర్ మైండ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చదువుతున్నాను. దేవుని గురించి ఆలోచించినప్పుడు మన మనసులకు ఏమి స్ఫురిస్తుందో అదే మనలను గురించిన అత్యంత ముఖ్యమైన సంగతి. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, ఏడబ్ల్యూ టోజర్ అని ఆయన అన్న దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడి గురించి మన గురించి. దేవుడి గురించి నీకేం స్ఫురిస్తుందో అదే మన గురించి కూడా ఇంపార్టెంట్ ట్రూత్ అదే. సో దేవుడి గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకేం అర్థమవుతుందో అదే నీ గురించిన సంగతులు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కొంచెం మీరు ఆలోచించండి. యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్.
లేదా దేవుణ్ణి తెలుసుకోవటం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో దేవుడి గురించి ఆలోచించినప్పుడు నీకేమనిపిస్తుందో అదే నీ గురించిన సంగతి, ఇంపార్టెంట్ సంగతి. అంటే నా గురించి నాకు తెలియాలన్నా నేను మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే క్లోజర్ గారే ఇంకో మాట అన్నాడు. ద మ్యాన్ హూ వుడ్ ట్రూలీ నో గాడ్ మస్ట్ గివ్ టైమ్ టు హిమ్. ఎవరైనా ఒక మనిషి, ఒక వ్యక్తి నిజంగా ట్రూలీ నిజంగా దేవుని తెలుసుకోవాలని అనుకుంటే ఊరికనే తెలియడు దేవుడు. మనం కొంచెం దాని గురించి ఆలోచన చేయాలి, కొంత చదవాలి. వీ మస్ట్ గివ్ టైమ్ టు హిమ్. వీ మస్ట్ గివ్ టైమ్ టు హిమ్. దేవుడి గురించి తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు దేవుడికి టైం ఇవ్వాలి. దేవుడి గురించిన సంగతి, నా గురించిన సంగతి రెండు ఇంపార్టెంట్. దేవుడి గురించిన సంగతే నాకు సంబంధించిన విషయానికి కూడా చాలా ఇంపార్టెంట్ అని అన్నప్పుడు ఐ మస్ట్ గివ్ టైమ్ టు హిమ్. సో దేవుడు తెలుసుకోవాలనుకునే వ్యక్తి దేవుడికి సమయం కేటాయించాలి. ద మోర్ యు రీడ్ స్క్రిప్చర్స్, ద మోర్ యు విల్ అండర్స్టాండ్ గాడ్. సో దేవుడిని తెలుసుకోవడానికి వేరే పద్ధతి లేదు. దేవుడు ఎలా చేస్తుందంటే యు గివ్ టైమ్ టు మీ, దెన్ ఐ విల్ రివీల్ మై సెల్ఫ్. కొన్ని మీకు పిక్చర్స్ చూపిస్తాను. మీ అందరికీ తెలుసు ఈయనెవరు, నిత్యానంద. బాగా పాపులర్ అయ్యాడు తన టిపికల్ స్పీచెస్ ద్వారా. సో దట్ మీ, త్రూ దిస్ మీ, టాకింగ్ టు మీ, it is me resides in this as me. He is residing in all of that as me. He is talking to me. చాలా మంది దీన్ని ట్రోల్ చేశారు, చాలా మంది దీన్ని ఫన్ చేశారు. తను ఏం మాట్లాడుతున్నాడు మనకు ఒకసారి అర్థం కాదు. ఒక్కోసారి మనకి సెన్స్లెస్ అనిపిస్తుంది, నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది, మీనింగ్లెస్ లాగా అనిపిస్తుంది. కానీ ఆయన కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు చాలా మెస్మరైజ్ అయిపోతూ చప్పట్లు కొట్టేస్తూ ఆయన స్పీచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాట్ మేక్స్ హిమ్ స్పీక్ లైక్ దట్? హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. What makes him do like that? What makes him live like that? What makes him behave like that? His understanding of God. దేవుడు అనగానే అతనుకున్న ఒక అవగాహన, ఆ నిత్యానంద అని ఆయనకున్న ఒక అవగాహన ఆయన చేత ఇలా మాట్లాడిస్తుంది. తనకంటూ ఒక సామ్రాజ్యం, తనకంటూ కొంతమంది ఫాలోవర్స్, భక్తులు, తనకంటూ ఒక ఫిలాసఫీ, తనకంటూ ఒక దేశాన్ని పెట్టుకున్నాడు. హిస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఒక రకంగా ఉంది. మీరు చూసే ఉంటారు, మనకి చాలా చోట్ల అన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది. ఫెనటిజం, మతోన్మానం, వైలెంట్ గా హేట్రెడ్ ని పట్టుకొని చేయటం. వీళ్ళు ఎందుకు ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారు? కత్తులు కటార్లు పట్టుకొని గొడవలకి ఎందుకు వెళ్ళిపోతారు? చంపటానికి ఎందుకు వెళ్ళిపోతారు? their understanding of religion, their understanding of God, their understanding of God. ఇది చూడండి, ఐ థింక్ ఇట్ ఈస్ మయన్మార్ దేశంలో కొంతమంది సైనికుల్ని, లేకపోతే ఏమంటాము, ఒక సైన్యాన్ని తర్ఫీదిస్తున్నాడు ఒక బుద్ధిస్ట్ మాంక్. బుద్ధిస్ట్ మాంక్ యుద్ధాలు చేయిస్తాడా? బుద్ధిస్ట్ మాంక్ మిలిటెంట్స్ ని తయారు చేస్తాడా? తీవ్రవాదుల్లాగా మీరు కొంత ఆయుధాలు పట్టి చేపట్టండి, మేము చెప్పినప్పుడల్లా మీరు అటాక్ చేయండి. బికాస్ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్. దేవుడు అనగానే ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది, ఆ ఐడియాలజీలో ఇక్కడ దాకా వెళ్ళాడు. ఇవన్నీ మనం బయట చూస్తున్నాం. దిస్ I think it is of Myanmar and Burma. బుద్ధిస్ట్ ప్రాంతాల్లో
బుద్ధిస్ట్ యువకులే గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు. మనకు ఒకసారి విచిత్రంగా ఉంటది. వాళ్ళ రిలిజన్ ఒప్పుకుంటుందా? బట్ వాళ్ళు చేస్తున్నారు. దేర్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేర్ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్. ఇది ISIS మీకు తెలుసు, తీవ్రవాదులు ఒకనొక టైంలో కొంతకాలం కిందట మనందరూ తెలుసు. ISIS ఇస్లామిక్ తీవ్రవాదులు చాలా చోట్ల దాడులు చేశారు, చాలా మందిని చంపేశారు, భయంకరమైన మారణ హోమం చేశారు. ఒక టైంలో ప్రపంచానికి ఒక పెద్ద థ్రెట్ లాగా తయారయ్యారు. ఇస్లామిక్ తీవ్రవాదులకు ఉన్న ఒక ఫిలాసఫీ ఏంటంటే, మతం పేరు మీద లేకపోతే వాళ్ళ దేవుడి కోసం కొంతమందిని, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, ద్రోహుల్ని, విశ్వాసఘాతకుల్ని వాళ్ళు చంపితే వాళ్ళు జన్నత్, పరలోకానికి వెళ్తారు. మీరు చూడొచ్చు ఫోటోలో ఒక రైట్ సైడ్ ఒక ఆయన్ని కట్టేశారు. ఒక సోల్జర్ నిలబడి ఉన్నాడు మిడిల్లో. ఆయన చంపకుండా ఆ చంపే ప్రివిలేజ్ ఈ చిన్నపిల్లోడికి ఇచ్చారు. ఆ చిన్నపిల్లోడు కాల్చి చంపేశాడు. చంపే ముందు తీసిన ఫోటోగ్రాఫ్ అన్నమాట. ఎందుకు అనంటే, చంపే అవకాశం నాకు వచ్చింది, కానీ నేను ఇంకోసారి ఎప్పుడైనా చంపుతాను, ముందు మా చిన్నపిల్లలకి ఇస్తే మా చిన్నపిల్లలకి పరలోకంలో సీట్ గ్యారంటీ అని ఇస్లాం తీవ్రవాదులు నమ్ముతారు. జిహాద్ యుద్ధం చేస్తే పరలోకం గ్యారంటీ అని వాళ్ళు నమ్ముతారు. సో పిల్లల చేత ఆ మారణ హోమం చేయించారు. బికాస్ పిల్లలకి ముందు హెవెన్ లో సీట్ రిజర్వ్ అయిపోతుంది కాబట్టి. How come a person allow their little innocent kid to do such a gruesome massacre? Because their concept of God is that way. అది వాళ్ళ అవగాహన. ఇది కూడా ISIS టైంలోదే. ఇది కూడా ముస్లిం కుర్రోడికి రివాల్వర్ ఇచ్చి ఏమంటాము, పాయింట్ బ్లాంక్ లో దగ్గర నుండి కాల్పించారు. ఆ బ్రెయిన్ చితికిపోయి ఎగిరి అట్లా పడాలన్నమాట, పీసెస్ లాగా. అండ్ they feel it as a holy sacred activity for God. క్రూరంగా మనుషుల్ని చంపడం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారా దేవుడి పేరు మీద? Yes, there are some groups, their understanding of God. చూడండి, ఇవన్నీ మనకి నెట్లో దొరికేవే. వాడి లెఫ్ట్ హ్యాండ్ లో ఒక నైఫ్ ఉంది, రైట్ హ్యాండ్ బ్లర్ చేశారు. రైట్ హ్యాండ్ మీరు రైట్ సైడ్ కింద ఉన్న ఫోటో, ఆ పిల్లోడు క్లోజ్అప్ ఫోటో పైన ఉంది, కింద వాడు ఏం చేస్తున్నాడో మీరు చూడొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తో కత్తి పట్టుకున్నాడు, రైట్ హ్యాండ్ తో వాడి తల లేదా జుట్టు పట్టుకున్నాడు. దాన్ని ఇలా లాగి ఆ పేక మీద ఇలా కోస్తాడు అనమాట. అంటే పేక కోసి చంపటం. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. Their understanding of God is that. ISIS వాళ్ళు చేసిన ఘాతకాలు, దారుణాలు అన్నీ కాదు. ISIS వాళ్ళు సెక్స్ స్లేవ్స్ అనే ఒక సాంప్రదాయం ఉంది వాళ్ళకి. ఇలా ఏ దేశాల మీద వాళ్ళు దోచుకుంటారో అక్కడున్న ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని ఆ సైనికులకి గిఫ్ట్ గా ఇచ్చేస్తారట. ఉంచుకో, బానిసలాగా ఉంచుకో, నీ కామ కోరికలన్నీ ఆ పిల్ల మీద తీర్చుకో, నీ గిఫ్ట్ గా ఇస్తున్నాం. సెక్స్ స్లేవ్స్ వేలం పాటలో పాడుకుంటారు. గవర్నమెంట్ అంటే ఈ ISIS అధికారులు పనిచేసిన ఆ సైనికులకి కష్టపడ్డారు కదా, తీసుకోండి నజరాన గిఫ్ట్ ఇస్తున్నామని. చాలా స్టోరీస్, హారిబుల్ స్టోరీస్ నేను చదివాను. నెట్ లో మీరు చూడొచ్చు. ISIS సెక్స్ స్లేవరీ అని చూస్తే, సెక్స్ ట్రేడ్, సెక్స్ స్లేవ్స్ అని కనుక మీరు చూస్తే, you'll find hundreds of stories, horrible stories. ఒక అమ్మాయిని ఒక సైనికుడికి బానిసగా ఇచ్చేశారు. టైమ్ మ్యాగజైన్ వాళ్ళు, BBC వాళ్ళు ఈ స్టోరీస్ అన్ని రాశారు. ఈయన గారు రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారట. ఆ నమాజ్ చేయటం వాళ్ళ అలవాటు. ఈ అమ్మాయిని అతనికి రేప్ చేయాలని అనిపించినప్పుడల్లా నమాజ్ అంటే వాళ్ళ దేవుడికి ఆ ప్రేయర్స్ చేసుకొని, ఓ దేవుడా, నేను ఇప్పుడు ఈ అమ్మాయిని బలవంతం చేయబోతున్నాను, రేప్ చేయబోతున్నాను,
ఆ అమ్మాయిని రేప్ చేయడానికి కావాల్సిన శక్తి నాకు ఇవ్వు అని భక్తిగా ప్రార్థన చేసుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిస్తాడు. ఆ అత్యాచారం చేయటానికి ముందు అమ్మాయిని అందంగా అలంకరించే బాధ్యత భార్య తీసుకుంటదట. నా భర్త ఒక పుణ్యకార్యం చేయబోతున్నాడు. నువ్వు నా భర్తకు సపోర్ట్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. నువ్వు కాస్త కోఆపరేట్ చెయ్యి అని అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేస్తా ఉంటదంట ఈ భార్య. తన భర్త ఈ అఘాయిత్యాన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయటానికి మంచి బలమైన ఆహారం తయారు చేసి ఆ భార్య భర్తకు పెట్టి ఫీడ్ చేసి తయారు చేసి ఈ రేప్ కార్యక్రమానికి దగ్గరుండి పంపిస్తుందట. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుడు గురించి నీకు ఏమనిపిస్తుంది? దేవుడు అంటే ఏంటి అనేది నీ లైఫ్ లో కనపడుతుంది. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది దేవుడి గురించిన నీ అవగాహనకి సంబంధం ఉంది. దేవుడి గురించిన నీ ఆలోచన నీ ప్రాక్టికల్ లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతా ఉంటది, బయటపడిపోతా ఉంటది. దేర్ రిలీజియన్, దేర్ ఫిలాసఫీ, దేర్ వాల్యూ సిస్టమ్. మనకు తెలుసు ఇది మన ఇండియాలో ఒక చోట కనపడే ఒక రిలీజియన్. దిగంబర్లు మధ్యలో ఒక ఆయన హై హై సీట్ మీద కూర్చున్నాడు. చుట్టూ కూర్చున్నారు. వాళ్ళ చుట్టూ తెల్లటి వస్త్రాలు వేసుకొని కొంతమంది చాలా మంది గుండు కూడా చేయించుకున్నట్టున్నారు. ముసుగులు వేసుకొని కూర్చున్నారు. దేర్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. వాట్ మేక్స్ దెమ్ టు డూ దిస్? ఇలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే హ్యావ్ ఏ ఫిలాసఫీ, దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు ఎందుకు రేప్స్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు పేగులు కత్తిరిస్తున్నారు? వాళ్ళు ఎందుకు గన్లు పట్టుకొని మనుషులు చంపుతున్నారు? వాళ్ళు ఎందుకు మారణాయుధాలు పట్టుకొని మనుషుల మీదకి వెళ్ళిపోయి దొమ్మిగా దాడులు చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు బట్టలు లేకుండా కూర్చున్నారు? దేవుడి గురించిన ఆలోచన వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్స్ లో ఎక్కడో చోట కనపడుతుంది. వై ఐ బిహేవ్ లైక్ దిస్ అని మీరు అనుకుంటే ఎక్కడో యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ తో అది ముడిపడి ఉంది. మేబీ కొన్ని చూపిస్తాను, మీరు నొచ్చుకోవద్దు. బట్ ఇవన్నీ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఈ వీడియో ఒకటి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఒక అమ్మాయిని జుట్టు పట్టుకొని ఎలా విసిరేస్తున్నాడో చూడండి. దానికి ఒక భజన గీతం, దేవుడి పేరు, దేవుడి పాట. ఆ నిలబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎందుకు అట్లా చేయించుకుంటుంది? ఆ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? దేర్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేర్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. మనం విమర్శిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. మనం క్వశ్చన్ చేయకూడదు. మా మా నమ్మకం, మా భక్తి. ఓ వి ఆనర్ యువర్ ఫెయిత్, బట్ అలా ఉందేంటి? అంత ఘోరంగా మనుషులకు విలువ లేకుండా. బట్ ఆ అమ్మాయికి అది ఓకే, అతనికి అది ఓకే, చూసే వాళ్ళకి ఓకే. దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఇది చూడండి, ఇది మీరు చూసే ఉంటారు. చూసారు కదా,
బిర్యానీ కంటే కూడా పేడ చాలా రుచిగా ఉందని ఎక్సైట్ అయిపోతూ తినటానికి ఆమెకొచ్చింది. తినింది కూడా. ఇంకా ఆ వీడియోలు మనం చూడలేము. ఎవరు చెప్పారు బిర్యానీ కంటే పేడ బాగుంటుందని? Somebody has brainwashed her. మతం, రిలిజియన్, గాడ్, ఫిలాసఫీ, ఏదో ఒక ధర్మం, అమ్మాయికి కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. కొంతమంది ఎందుకు చెప్పారో తెలియదు. ఆ పేడలో ఔషధాలు ఉన్నాయని చెప్పారు. ఈ అమ్మాయి ఒక అడుగు ముందుకెళ్ళి ఔషధమే కాదు చాలా మధురంగా ఉంటుంది, అసలు బిర్యానీ ఏం పనికి వస్తుంది, అసలు ఇది వేసుకుని తింటే ఎంత బాగుంటుందో అని ఎక్సైట్ అయ్యింది. I cannot go further. What made them do this? Their understanding of God. I'm not criticizing any religion, my dear brothers. I'm just showing you the result of our beliefs. ఇట్లాంటి పనులు క్రైస్తవ్యంలో ఉండవా అంటే ఇలాంటి మూర్ఖ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవి కాబట్టి ఇంకో రకమైనవి. ఫూలిష్నెస్, వికెడ్నెస్ అన్ని రిలీజన్స్ లోనూ ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్, బట్ ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ గాడ్. దేవుడి గురించిన నీ అవగాహన నీ అనుదిన జీవితంలో నువ్వు చేసే పనులలో, నీ ప్రయారిటీస్ లో, నీ ఇంట్రెస్ట్ లో అది బయటపడుతుంది. నీకు అది అర్థమైనా కాకపోయినా పీపుల్ విల్ రికగ్నైజ్. ఈ పిక్చర్ మీరు చూసారో లేదో, దీన్ని ఏమంటామంటే హింజ్ అంటాం, HINGE, మడత బంధు అంటాం. డోర్ కి అటు ఇటు తిరగటానికి కావాల్సిన ఒక క్లాంప్ లాగా ఉంటుంది అనమాట. ఆ డోర్ మూమెంట్ అంతా కూడా ఈ క్లాంప్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ హింజ్ మీద ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ అంతా కూడా దేవుడి గురించిన మన అవగాహన అనే క్లాంప్ మీద ఆధారపడి ఉంటుంది. నీ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, ఎలా తిరుగుతుంది, సరిగా ఉందా లేదా అనేది ఈ హింజ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హింజ్ అంటాం, మడతబంద్ అంటాం. ఈ హింజ్ మీద నీ లైఫ్ హ్యాంగ్ అవుతా ఉంటుంది. మన ఇళ్లలో మన తలుపులు చూస్తాం, కొన్ని తలుపులు వేలాడిపోతా ఉంటాయి, కొన్ని తలుపులు సరిగా కదలవు, కొన్ని తలుపులు అలా తిప్పి ఎత్తి పెట్టాలి. స్మూత్ గా ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ హింజ్ ఉండాలి. Our understanding of God is like a hinge that makes your life move perfectly, smoothly, in a decent way. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే దిస్ ఈస్ ద పాయింట్. ఈ లైన్ ఇవాళ మీరు బైహార్ట్ చేస్తే బాగుంటుందని నా కోరిక. దేవుని గురించిన నీ అవగాహన ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఐ రిపీట్, దేవుని గురించి నీ అవగాహన ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, సో ఈజ్ యువర్ లైఫ్. హౌ యు అండర్స్టాండ్ గాడ్ says how you live. Your life and your understanding of God రెండు ఒక దాంతో ముడిపడి ఉన్నాయి. అది నీకు తెలిసి జరుగుతున్నా తెలియక జరుగుతున్నా, your understanding of God reflects in your life. Samhit, any problem? నేనేమి రైజ్ చేయలేదన్నా. Somebody has raised the hand. మీ నేమ్ చూపిస్తున్నాను నాకు. నేనా? Oh, sorry. What happened? Okay, maybe ఏదన్నా ప్రెస్ అయిందేమో. పర్లేదు. It's okay, fine. It's the knowledge of God. ఈ లైన్ ఒకసారి మీరు చూడండి. It's the knowledge of God that shapes how we think. దేవుడి గురించి నీ అవగాహన నీ ఆలోచనలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నీ థింకింగ్ ని షేప్ అప్ చేస్తుంది. హౌ యూ ఫీల్, హౌ యూ యాక్ట్,
హౌ యు స్పీక్, నువ్వు ఎలా ఆలోచిస్తావు, అది దేవుడి గురించిన అవగాహనలోంచి వస్తుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎలా పనులు చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏం నమ్ముతున్నావు, నీ వర్షిప్ ఎలా ఉంది, ఎవరిని వర్షిప్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. ఇందా చూసాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షిప్స్. కొన్ని వైలెంట్ గా ఉన్నాయి, కొన్ని వియర్డ్ గా ఉన్నాయి, కొన్ని మిస్టీరియస్ గా ఉన్నాయి. ఎలా మీరు వర్షిప్ చేస్తారా? ఎస్, వి వర్షిప్ దట్ వే. కొన్ని చోట్ల ఆ టెంపుల్కి వెళ్ళి రక్తాలు చెంది చేస్తున్నారు. వి వర్షిప్ దట్ వే. Their knowledge of God and their way of worship, how we serve, how we invest our time, how we use our talents, how we live, how we die. ఎలా జీవిస్తాము, ఎలా మాట్లాడతాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలా దేవుణ్ణి పూజిస్తాము, ఎలా సర్వీస్ చేస్తాము, మన టైం ఎలా స్పెండ్ చేస్తాము, మనకున్న టాలెంట్స్ ఎలా వాడతాము, ఏం పనులు చేస్తూ ఉంటాము, మనకి ఏమి అభిరుచులు ఉన్నాయి, ఎలా జీవిస్తాము, ఆఖరికి ఎలా మరణిస్తామనేది కూడా. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ దట్ షేప్స్ అస్ ఎంటైర్ బీయింగ్. సో దేవుడి గురించిన అవగాహన ఎలా ఉంటుందో నీ జీవితం అలా ఉంటుంది. క్యాచ్ మై వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడి గురించి నీ అవగాహన నోబుల్ గా ఉంటే నీ లైఫ్ కూడా నోబుల్ గా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన చీప్ గా ఉంటే నీ లైఫ్ కూడా చీప్ గా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన కన్ఫ్యూజన్ తో ఉంటే నీ లైఫ్ కూడా గందరగోళంగా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన కేర్లెస్ గా ఉంటే నీ లైఫ్ కూడా కేర్లెస్ గా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన చాలా ఎక్స్ట్రీమిస్ట్ గా ఉంటే నీ లైఫ్ కూడా ఎక్స్ట్రీమిస్ట్ గా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన ఉన్నతంగా ఉంటే నీ లైఫ్ కూడా ఉన్నతంగా ఉంటుంది. దేవుడి గురించి నీ అవగాహన క్లియర్ గా ఉంటే నీ లైఫ్ లో కూడా క్లారిటీ ఉంటుంది. మీరేమనుకోపోతే లెట్ మీ మేక్ దిస్ స్టేట్మెంట్. నీ లైఫ్ ఇంకా గాడిలో పడలేదా? నీ లైఫ్ ఇంకా గందరగోళంగా అనిపిస్తుందా? నీ లైఫ్ జిగ్జాగ్ గా ఉందా? మేబీ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ is something wrong at somewhere. Proper understanding of God, proper life. Right understanding of God, right life. John Stott and అన్నాడు, sound doctrine, sound conduct. Right doctrine, right conduct. Right understanding of God and right behavior in life. దేవుడి గురించిన సరైన అవగాహన నీకుంటే నీ లైఫ్ కూడా సరైన దారిలో వెళతా ఉంటుంది. లోపాలు ఉంటాయి, కానీ నువ్వు రూట్ కరెక్ట్ గా ఎంచుకున్నావు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ వాట్ వీఆర్ డీలింగ్ టుడే. యాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, సో విల్ బి యువర్ లైఫ్. It is the knowledge of God that shapes our entire person, entire being. How we love, how we live, how we eat, how we sleep, how we die. మీకు ఇవాళ సెలవు, ఇవాళ మీకు కాలేజ్ లేదు, లేకపోతే ఇవాళ మీకు ఆఫీస్ లేదు, ఇవాళ హాలిడే అని అంటే ఇవాళ మీరు ఏం చేస్తారు? ఇవాళ ఖాళీగా రెస్ట్ దొరికితే అంత హాలిడే అన్నప్పుడు ఇవాళ మీరు ఏం చేస్తారు అనేది దట్ సేస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఏం తిందాం అన్నప్పుడు నువ్వు ఏం ఎంచుకుని తింటావో కూడా తెలియకుండా ఎక్కడో ఏముంటుందంటే యువర్ కనెక్షన్ విత్ గాడ్. Every activity, every emotion, every thought, every step of your life, every decision of your life, it is the knowledge of God that shapes us. This is very, very crucial. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాము? గాడ్ అనగానే నీ మైండ్కి వచ్చే పిక్చర్ రాంగ్ పిక్చర్ అయితే నీ లైఫ్ లో తేడా ఉంటుంది. గాడ్ అనగానే నీ మైండ్కి స్ఫురించే ఒక అవగాహన ప్రాపర్ పిక్చర్ అయితే నీ లైఫ్ బాగుంటుంది.
Now, where do you get this image of God into your mind? దేవుడు అనగానే నా మైండ్కి వచ్చే పిక్చర్ ఏంటి? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు అనగానే నా మైండ్కి కరుణామయుడు విజయ్ చంద్ర వస్తే అది ఎవరి తప్పు? సాఫ్ట్ గా మాట్లాడి, పిల్లలారా నా కోసం ఏడవకండి, మీకోసం. గాడ్ ఈజ్ నాట్ లైక్ విజయ్ చందర్. చాలా మందికి యేసుక్రీస్తు అంటే బైబిల్లోని యేసుక్రీస్తు తెలియదు, కరుణామయుడు యేసుక్రీస్తే తెలుసు. ఇప్పుడు జనరేషన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు తెలుసు, లేదా ఇంకేదైనా టీవీ సిరీస్ లో వచ్చే వాటిని చూసి ఇలా ఉంటాడేమో అనుకుంటారు. సో వాళ్ళ మైండ్ లో ఉండే ఒక పిక్చర్ ఎక్కడి నుంచో వచ్చింది. ఇట్స్ నాట్ ఫ్రమ్ బైబిల్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ బైబిల్, దాని అర్థం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న ఇమేజ్ రాంగ్ ఇమేజ్ అనమాట, రాంగ్ పిక్చర్ అనమాట. అండ్ రాంగ్ ఇన్పుట్ ఉన్నప్పుడు రాంగ్ కైండ్ ఆఫ్ గాడ్ నీ మైండ్ లో ఉన్నాడు. డిస్టార్టెడ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ నీ మైండ్ లో ఉంది. దట్ షోస్ అప్ ఇన్ యువర్ లైఫ్. మనం చాలాసార్లు అంటాం, దేవుడు నాకు తెలిసి అట్లా చేయడండి అని అంటారు. నాకు తెలిసి అలా చేయడంటే ఎవరు డిసైడ్ చేస్తున్నారు దేవుణ్ణి? నాకు తెలిసి అలా చేయడం. మా అంకుల్ ఒక అంటున్నాడు, బాబు నాకు తెలిసి దేవుడు అట్లా చేయడు బాబు. అంటే నీకు తెలుసు అంటే ఏంటి? నీకు ఎంత తెలుసు? దేవుడి గురించి మొత్తం నీకు తెలుసా? నువ్వు దేవుడిని ఏం చేయాలో నువ్వు డిక్టేట్ చేస్తావా? చేయలేవు. నాకు అనిపిస్తుంది, నాకు ఇలా అయితే బాగుంటుంది, నాకు ఇలా అయితే బాగుంటుంది. ఒక సెమినరీలో ఒక బైబిల్ ఏమంటాం ప్రొఫెసర్ ఒక ఆయన తన స్టూడెంట్స్ అందరికి వైట్ పేపర్స్ ఇచ్చాడట. అందరికి వైట్ పేపర్స్ ఇచ్చి, దేవుడు అనేవాడు ఎలా ఉంటే బాగుంటుందో, మీకు ఎలా ఉంటే దేవుడు నచ్చుతాడో రాయండి అన్నాడు. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరికి వైట్ పేపర్స్ ఇచ్చాడు, 10 minutes టైం ఇచ్చాడు. దేవుడు ఎలా ఉంటే మీకు బాగుంటుందో మీరు రాయండి అన్నాడు. అందరిక దేవుడు అలా ఉంటే బాగుంటుంది, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని రకరకాల లిస్ట్ రాశాడు. ఎవరు తోచినట్టుగా వాళ్ళు రాశారు. అవన్నీ ఆ ప్రొఫెసర్ గారు కరెక్ట్ చేసుకొని అవన్నీ చించేసి పడేశాడు. అవన్నీ కరెక్ట్ చేసుకొని చించి పడేయగానే వాళ్ళందరికీ, అదేంటి సార్ తీసుకున్నారు, చదవను కూడా చదవలేదు, చించి పడేశారు, ఆ మాత్రానికి ఎందుకు రాయమన్నారు మరి మీరు మమ్మల్ని అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇలా మీరు రాయటమే మీరు చేసింటాం. We cannot design God. దేవుడిని మనం మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని తయారు చేసుకోలేము. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంటే అలా ఉండడు దేవుడు, అలా ఉండడు. దిస్ ఈస్ యువర్ క్రియేషన్ ఆఫ్ గాడ్. మీరు తయారు చేసుకున్న దేవుడు కాబట్టి దేవుడు అలా ఉండడు, చించేశాడు. నేను ఒక పేపర్ ఇచ్చి మీకు దేవుడు ఎలా ఉంటే బాగుంటుందో రాయండి అన్నప్పుడు మీరేమనాలంటే, మేము అలా రాయకూడదు. He is what he is. He is what he is. ఆయన ఎవరో ఏమిటో, ఆయన ఏంటో ఎలా ఉంటాడో, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్ అండ్ వీ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మనం కస్టమైజ్ చేసుకుంటానికి లేదు. సెయింట్ అగస్టిన్ అని ఆయన అన్నాడట, దేవుడిలో నీకు నచ్చినవి కొన్ని తీసుకొని నచ్చినవి పక్కన పెట్టి అది పిక్ చేసుకొని ఇది వదిలేసి ఇది బాగుంది అది బాగాలేదు అంటున్నా అంటే యూ కెనాట్ చూస్ సమ్ పాయింట్స్ ఇన్ గాడ్. దేవుడిలో కొన్ని నీకు నచ్చుతాయి, దేవుడిలో నీకు కొన్ని నచ్చవు అనుకున్నప్పుడు ఏం చేయాలి? యూ కెనాట్ పిక్ ఫ్రమ్ గాడ్. ఛాన్స్ లేదు. వాట్ ఈస్ గాడ్? బైబిల్ చెప్పింది. ఎంటైర్ 66 books ఏం చెప్పాయో అది మనం తీసుకుంటాము. అండ్ దట్ ఈస్ అవర్ గాడ్. అండ్ దట్ ఈస్ అవర్ గాడ్. సో we don't choose God. We don't choose God. God is as he is. ఆయన అన్నాడు, I am that I am. నేను ఏమై ఉన్నానో అలా ఉన్నాను. ఎవరు నన్నేమి చేయరు. This is what I am. ఈ దేవుడిని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు సేఫ్గా ఉంటావు.
ఈ దేవుని అర్థం చేసుకుంటున్నావు, నువ్వు మిస్టేక్ చేస్తే నీ లైఫ్ గాడి తప్పుద్ది, ఆ హింజ్ పాడైపోద్ది, ఆ స్క్రూలు సరిగా ఉండవు, ఆ తలుపు నీ లైఫ్ డోరు అటు ఇటు హ్యాంగ్ అయ్యి అటు ఇటు గాడి తప్పు. సో ఈరోజు నేను మీకు కొన్ని కొన్ని పదాలు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడి గుణలక్షణాలు, దేవుడి గుణలక్షణాలు, attributes ఆఫ్ గాడ్, క్వాలిటీస్ ఆఫ్ గాడ్. ఇవి పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. గాడ్ విల్లింగ్ మేబీ మన బ్రదర్స్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆర్ గాడ్ విల్లింగ్ నేను మళ్ళీ ఒక రోజు మీకు టైం ఇస్తే ఐ విల్ ట్రై టు ఎలాబరేట్ మోర్ ఆన్ దట్. బట్ లెట్ మీ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ గాడ్ ఈస్. గుణలక్షణాలు. గాడ్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయంభూడు అంటారు. అంటే దేవుడిని ఎవరు క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేశారు అంటే దేవుడు అవ్వడు. అన్క్రియేటెడ్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే ఉన్నాడు, ఆయనకు బిగినింగ్ లేదు, ఎక్కడో స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడో స్టార్ట్ అయితే ఆయన దేవుడు అవ్వడు, ఎందుకంటే ఆయనకి బిగినింగ్ ఉంది కాబట్టి. బిగినింగ్ లేనివాడు, ఎండింగ్ లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఇటర్నల్, ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు? we don't know. ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. అలా ఉండటానికి రీజన్ ఏంటి తెలీదు. తనకు తానుగా ఉనికి కలిగిన వాడు. ఎప్పటి నుంచి అనే మాట లేదు. ఏన్షియంట్ పాస్ట్, ఫ్యూచర్, ఇటర్నల్ ఫ్యూచర్. కొంతమంది ఇలా అన్నారు, ఇటర్నల్ పాస్ట్, ఇటర్నల్ ఫ్యూచర్. అంటే ఈ పాస్ట్ కి అంతం లేదు, ఈ పాస్ట్ కి అంతం. మోసెస్ మండుచున్న పొద్దు దగ్గర మోషేలు అడిగాడట, నీ పేరు ఏమని చెప్పాలి? మరి నువ్వు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు, ఈజిప్ట్కి వెళ్ళమంటున్నావు, ఎవరు పంపించారంటే నీ పేరు ఏమని చెప్పాలంటే, అప్పుడు దేవుడు అన్నాడు, టెల్ దెమ్ దట్ ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ అని చెప్పుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఐ యామ్ అని చెప్పుకుంటాడు ఆయన. నేను ఉన్నవాడును. ఎప్పుడు ఉన్నవాడు? ఎప్పుడు ఉంటాడు ఆయన. ఆల్వేస్, ఫర్ ఎవర్, ఇటర్నల్. ఆయన పేరేంటి అంటే ఆయన ఏమన్నంటే, నేను ఉన్నవాడును అని చెప్పుకునేవాడిని. ఐ యామ్ గాడ్ దట్ సేస్ ఐ యామ్. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఇటర్నల్, ఎప్పుడు ఉంటాడు. ఆ దేవుడికి బిగినింగ్ లేదు. గాడ్ ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్. మెటీరియల్ కాదు, మ్యాటర్ కాదు. గాడ్ ఈజ్ స్పిరిట్. మన 5 సెన్సెస్ కి అతీతమైన వాడు. మన నేకెడ్ ఐకి కనపడడు, మనకి వినపడడు, మనం సెన్స్ చేయలేము, మనం స్మెల్ చేయలేము. ఇక్కడ ఎక్కడో దేవుడు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని మీరు అనలేరు. ఆయనకున్న పేరు ఏంటంటే అదృశ్యుడైన దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ గాడ్ ఈజ్ సావరెన్, సర్వాధికారి, సార్వభౌముడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, పవర్ఫుల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఒక ఆయన ఉన్నాడంటే, ఈ సృష్టిలో ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉంది. ఏ ఒక్క చిన్న మాలిక్యూల్ మీద కూడా ఆయనకు అధికారం లేకపోతే ఆయన దేవుడు అవ్వడు. దేవుడి ఏరియా, పరగణ, దేవుడి టెరిటరీ, దేవుడి రీజియన్ కి అతీతంగా మనగలిగేది ఏది లేదు. God is sovereign. Everything is in his hand. దేవుడు సమస్తం దేవుని ఆధీనంలో ఉంది, దేవుని అదుపులో ఉంది, దేవుడు కంట్రోల్లో ఉంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అన్నిటి మీద అధికారి దేవుడే. ఎంటైర్ యూనివర్స్, గెలాక్సీస్, సన్, మూన్, ప్లానెట్స్, స్టార్స్, మనకు తెలియని ఆస్ట్రో వరల్డ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. భూమి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సముద్రాల లోపల ఉన్నవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. నా లైఫ్ లో ఉన్నవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి.
నా తల మీద వెంట్రుకలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. Every small minute thing in any part of the world is in his control. God is sovereign and God is holy. దేవుడు పరిశుద్ధుడు. ఆయనకున్న పేరు ఏంటంటే హోలీ 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 అని బైబిల్ చెప్పింది. 3 times చెప్పిందట. ఏ క్వాలిటీని రిపీట్ చేయలేదట. దేవదూతలట ఆయన ఆరాధించేటప్పుడు 3 సార్లు ఆయన ఆరాధిస్తారట. హోలీ హోలీ హోలీ. అది ఆయన క్వాలిటీ. అది మిగిలిన క్వాలిటీస్ అన్నిట్లో అలా పర్మియేట్ అయిపోద్దట. దేవుడికి కోపం వచ్చినా కూడా పరిశుద్ధంగానే ఆ కోపాన్ని వ్యక్తం చేస్తాడు. దేవుడికి తప్పు చేయటం తెలియదు. దేవుడు పొరపాటు చేయడు. దేవుడు ఏం చేసినా సరే పరిశుద్ధంగానే చేస్తాడు. కోపం వచ్చినా సరే పవిత్రంగానే కోపపడతాడు. న్యాయం తీరుస్తాడు, పవిత్రంగానే న్యాయం తీరుస్తాడు. దేవుడు ఏ పని చేసినా సరే పవిత్రంగానే పరిశుద్ధంగానే చేస్తాడు. అది ఆయన స్వభావం. దేవుడు మనల్ని దీవించినా అది పవిత్రంగానే ఉంటుంది. దేవుడు మనల్ని శిక్షించినా అది పవిత్రంగానే ఉంటుంది. మన మీద కోపడినా అది పవిత్రంగానే ఉంటుంది. God is holy. Whatever God does, it is of his holiness. దేవుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన తప్పు చేయడు, చేయటం ఆయన స్వభావంలో లేదు. దేవుడు పాపం చేయజాలడు. ఇవి నాకు అర్థమైనప్పుడు ఒకసారి నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను, మోరల్ వాల్యూస్ లేని దేవుడు నాకు వద్దు అని. అంటే గాడ్ అట్రిబ్యూట్స్ నాకు అర్థమైనప్పుడు ఇది బాగా ఎక్సైట్ అయ్యి గాడ్ ఈజ్ హోలీ అనేది నాకు బాగా సర్ప్రైజింగ్ అమేజింగ్ అనిపించి పెట్టాను. మోరల్ వాల్యూస్ లేనప్పుడు, హోలీనెస్ లేనప్పుడు, క్లీన్ క్యారెక్టర్ లేనప్పుడు హౌ కెన్ వన్ బి కాల్డ్ ఎ గాడ్? ఏ గాడ్. చాలా మతాల్లో కొన్ని క్యారెక్టర్స్ మనం చూసినప్పుడు we see the moral failures of that God. మొరాలిటీ లేదు, అబద్ధాలు ఆడేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు, అపవిత్రంగా ఉన్న వాళ్ళు, కుట్రలు పన్నిన వాళ్ళు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు, మాటలు మార్చిన వాళ్ళు, హండ్రెడ్స్ ఆఫ్ రిలిజియన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నాయి. రకరకాల స్టోరీస్ ఉంటాయి. ద ఓన్లీ గాడ్ మెన్షన్ ఇన్ ద బైబుల్ ఈస్ హోలీ holy holy and you never find anything unholy about him. యేసుక్రీస్తు వారి గురించి విమర్శలు చేసేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. చేతగాని వాడు, 3 మేకులు పీక్కోలేకపో గతిలేని వాడులాగా కుక్క చావు తెచ్చాడు అని అంటారు తప్ప ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడేవాడు ఎవడు లేడు. There is no one so holy as Jesus on the face of this earth. సాత్వికుడు, మెత్తగా ఉంటాడు, చేతగాని వాడు, నిస్సహాయంగా సిల్లో చనిపోయాడు అంటారు. లేకపోతే అలా అన్నాడు ఇలా అన్నాడు ఏదో అంటారు. కానీ 33.5 సంవత్సరాల తన జీవితాన్ని చదివినప్పుడు ఇప్పటి వరకు ఎంతగా విమర్శించే ఎవరు కూడా, ఎంత కరడుగట్టిన విమర్శకులు కూడా యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ మీద మేలే చూపించలేదు. దట్ ఈస్ హిస్ holy life. And God is omnipresent. అన్నిట్లో ఉన్నాడు, అట్లా చెప్పట్లేదు, అంతటా ఉన్నాడు. అది బైబిల్ చెప్పే మాట. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉన్నాడు. అంటే దేవుడి రీచ్ లేని ప్లేస్ లేదు. దేవుడికి తెలియకుండా దాక్కోవటం జరగదు. దేవుడికి కనపడకుండా ఉండే ప్లేస్లు ఏమీ లేవు. దేవుడు చూడలేని కార్నర్స్ ఏమీ లేవు. దేవుడికి అర్థం కాని ఏరియాస్ ఏమీ లేవు. సర్వవ్యాపి. హీ ఈస్ ఎవ్రీవేర్. టేబుల్లో ఉన్నాడు, కప్పులో ఉన్నాడు, ల్యాప్టాప్ లో ఉన్నాడు అట్లా బైబిల్ చెప్పదు. బట్ హీ ఈస్ ఇన్ ద రూమ్. హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్. He is present in the room. He is not present in things, but he is present in the place. Sarvavyapi. Sarvashaktudu, all powerful, almighty. ఆయన ఏదైనా చేయగలడు. అలాగని తనకి స్వభావానికి విరుద్ధంగా చెడ్డ పనులు చేయడు.
అపవిత్రమైన చేయడు. బట్ ఆయన చేసేవన్నీ పవిత్రమైన పనులే. వాటిలో ఇక దానికి ఇన్ఫైనైట్, ఆయన చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఆల్ పవర్ఫుల్, ఆమ్నిపోటెంట్. ఆయన పొటెంట్ ఎంత అంటే, ఆయన పొటెన్షియాలిటీ, ఆయన పవర్, ఆయన మైట్ ఎంత అంటే ఇన్ఫైనట్. ఆయన ఏమైనా చేయగలడు. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపగలడు. ప్రపంచాలను తిరగరాయగలడు. కొన్ని ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి బైబిల్లో. దో దే ఆర్ ఫిగరేటివ్, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ లిటరల్. ఆకాశాన్ని దుప్పట్లాగా మడత పెట్టి పక్కన పడేస్తాడను. దట్స్ అవర్ గాడ్. ఆకాశాన్ని ఒక వస్త్రం లాగా మడత పెట్టి పక్కన పడేస్తాడు. క్రియేటర్ గాడ్ ఏమైనా చేయగలడు. సముద్రాన్ని అలా రెండుగా చీల్చాడట. ఆ సముద్రం కింద ఆ నేల సెకండ్స్ లో ఆరిపోయిందట. ఆరిన నేలను ప్రజలు నడుచుకుంటూ వెళ్తారు. పవర్ఫుల్, ఏమైనా చేస్తాడు. సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్. ఆయనకి తెలియని విషయాలు లేవు. జ్ఞానం అంటే ఆయనే, జ్ఞానానికి మూలం ఆయనే. He knows everything that's happening in this entire universe. నేను 3వ తరగతిలో ఎన్నిసార్లు స్కూల్కి వెళ్ళానో నాకు గుర్తులేదు, కానీ ఆయనకు తెలుసు. 3వ తరగతిలో నా లైఫ్ లో ఏం జరిగిందో నాకేం తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ హీ నోస్, హీ రిమెంబర్స్ మీ వెల్. నా ఊహ తెలిసాక ఏ వయసుకు నేను మాట్లాడటం ప్రారంభించానో నాకు తెలియదు, బట్ గాడ్ నోస్. సర్వజ్ఞాని. నా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో గాడ్ నోస్. 139 కీర్తనలు ఉంది. మాట నా నోటికి రాక మునిపే నేనేం మాట్లాడబోతానో దేవుడు తెలుసు. తలంపు నా మనసుకు పుట్టక మునిపే ఏ థాట్స్ నా మైండ్ లోకి వస్తాయో దేవుడు తెలుసు. ఈ మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన కూడా దేవుడు తెలుసు. He knows everything about me and about you and about anything in this universe. సర్వజ్ఞాని. ఆయనకు తెలియని విషయాలు ఏమీ లేవు. అండ్ గాడ్ ఈస్ ఏమనాలి, అన్చేంజబుల్. అంటే మార్పు లేనివాడు, మారడు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఈ ఎప్పుడు ఒకేలాగా ఉండటానికి రీజన్ ఏంటి అని అంటే, కొంతమంది ఇలా అంటారట, దేవుడిలో 2.0 వర్షన్ ఉంటుందా, అప్డేటెడ్ వర్షన్ ఉంటుందా, దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడా, కొంత చేంజ్ అవ్వచ్చు కదా, జనరేషన్ తగ్గట్టుగా మారచ్చు కదా. నో. ఎందుకు మారడు అని అంటే, అప్డేట్ అవ్వటానికి ఆయన దగ్గర ఏమీ లేదు ఇక అప్డేట్ అవ్వటానికి. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎంత పర్ఫెక్ట్ అంటే ఇక నెక్స్ట్ లెవెల్ కి మార్పు తీసుకోవటానికి ఏమీ లేదు. గాడ్ ఈజ్ కంప్లీట్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎంతటి సంపూర్ణుడు, ఎంతటి పరిపూర్ణుడు అంటే ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళటానికి ఏమీ లేదు ఆయన దగ్గర. ఇక హీ ఈజ్ వాట్ హీ ఈజ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఇక మార్పు చెందటానికి, అభివృద్ధి చెందటానికి, ఒక మెట్టు పైకి వెళ్ళటానికి చిన్న చిన్న మార్పులు చేసుకొని కొత్త తరహాగా రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అది అనంత కాలానికి సరిపడిన అప్డేటెడ్ గా ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఉన్న దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు. అనాదిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు రావాల్సిన అవసరం లేదు, రాదు. 2, మార్పు ఎందుకు రాదు అంటే హిస్ క్రెడిబిలిటీ. హిస్ క్రెడిబిలిటీ ఏంటి? క్రెడిబిలిటీ అంటే ఎప్పుడో అబ్రహాము కాలంలోనో మోషే కాలంలోనో నేను నిన్ను ఇలా చేస్తాను దేవుడు మాటని 1000 సంవత్సరాలు అయ్యాక అప్పుడంటే అప్పుడు ఏదో అన్నానప్పుడు ఇప్పుడు అలా చేయట్లేదు బాబు అని అంటే ఆ దేవుడు ఎలా నమ్ముతాం? యేసుక్రీస్తు వారి టైంలో 2000 సంవత్సరాల కిందట ఇలా చేశాము, ఈ మధ్య కొంచెం పద్ధతులు మార్చుకున్నామంటే ఏంటి మన పరిస్థితి? ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట రాయబడిన బైబిల్ చదువుకొని వాటిని నేను ఎలా నమ్మాలి? వాటిని నేను ప్రామాణికంగా తీసుకొని దాని మీద నా లైఫ్ ఎలా కట్టుకోవాలి నేను? బికాస్ ఆయన అన్చేంజింగ్, ఆయన మాటలు కూడా అన్చేంజింగ్, ఆయన క్యారెక్టర్ అన్చేంజింగ్. Therefore we can trust him for all eternity, for all times. What he said 2000 years ago is still fresh and relevant and
ట్రూత్ఫుల్ ఈవెన్ ఫర్ టుడే. నా ఇందు విశ్వాసం ఉంచి వాడు రక్షించబడతాడని ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. 2000 సంవత్సరాలు దాటిపోతుంది. స్టిల్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఎర్త్. నమ్మచ్చా? నమ్మచ్చు. మొదటి యోహాను పత్రికలో ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నా పాపాలు నేను ఒప్పుకుంటే దేవుడు నాకు క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఎలా చెప్పుద్ది? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. యూ కెన్ ట్రస్ట్ హిమ్ టు ఎనీ ఎక్స్టెంట్. ఎంతైనా నమ్మచ్చు, ఎంతైనా నమ్మచ్చు. విలాపవాక్యాలు ఆ మాట ఉంది, దేవా నీవెంతైనా నమ్మదగిన వాడు. ఎందుకంటే నువ్వు మారవు. ఆదాము స్టోరీ దగ్గర మొదలుకొని ప్రకటన గ్రంథం స్టోరీ చదువుకున్నప్పుడు ఎప్పటికీ కూడా ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఒకేలాగా ఉంటది. ఆ దేవుడు మారడు కాబట్టి ఆ దేవుడిని నేను నమ్మటానికి నాకు ఒక ఫుల్ హోప్ ఉంది. ఎప్పటికప్పుడు వెదర్ లాగా మారిపోతా ఉంటే హౌ కెన్ ఐ ట్రస్ట్ దట్ గాడ్? హిస్ అన్చేంజింగ్ నేచర్. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. నమ్మచ్చా? ఎప్పటికైనా నమ్మచ్చు, ఎవరైనా నమ్మచ్చు, ఎంతకైనా నమ్మచ్చు. అండ్ గాడ్ ఇస్ ట్రూత్. సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏమిటంటే అని బైబిల్ చెప్పదు. బైబిల్ ఏమంటదంటే సత్యం అంటే గాడ్. ట్రూత్ అంటే ఒక డెఫినేషన్ పెట్టి ఆ డెఫినేషన్ ప్రకారం ఈయన దేవుడు అని అంటే కుదరదు. అంటే దేవుడికి అపార్ట్ ఫ్రమ్ గాడ్, దేవుడికి అతీతంగా, దేవుడికి అవతల ఒక ట్రూత్ అనే డెఫినేషన్ ఎవరు పెట్టారు? ఎవరు లేదు. అందుకని ఏమన్నా అంటే ట్రూత్ ఈస్ అని అనలేదు ఆయన. ఐ ఆమ్ ద ట్రూత్ అని అన్నాడు. ఐ ఆమ్ ద ట్రూత్. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుడు. గాడ్ ఈస్ ట్రూత్. సత్యానికి మూలం దేవుడు. దేవుడు సత్య స్వరూపుడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి? ఇగో గాడ్ గురించి చదవండి, గాడ్ గురించి తెలుసుకోండి. దట్ ఈస్ ద ట్రూత్. సత్యం అని ఒక స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఈ దేవుడిని మనం కొలవటం కాదు. దేవుడిని తీసుకొని ఈ దేవుడి ప్రకారం మనం మాట్లాడుకునే సత్యాలను కొలవాలి. గాడ్ ఈస్ ద వెరీ మెజరింగ్ స్కేల్ ఆఫ్ ట్రూత్. హీ హిమ్సెల్ఫ్ ఈస్ ట్రూత్. అలాంటిదే గుడ్. గాడ్ ఈస్ గుడ్. మంచి అంటే ఏంటి? మంచి అనగా డెఫినేషన్స్ లేవు. మంచి అంటే ఏంటంటే వెరీ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ ఈస్ గుడ్. ఆయన గుడ్నెస్సే మంచితనానికి డెఫినేషన్. ఇందాక లాగానే మంచితనం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఇవి ఈయనలో ఉన్నాయి కాబట్టి ఈయన మంచోడు అంటలేదు బైబిల్. ఈయన మంచోడు కాబట్టి ఈయన క్యారెక్టర్లోంచి నువ్వు తీసుకొని చెప్పాల్సింది ఏంటంటే మంచితనం అంటే ఇది. మంచితనానికి రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే గాడ్ లో ఉన్నాయి. అండ్ గాడ్ హ్యాస్ ఫోర్ నాలెడ్జ్, ఫ్యూచర్ నాలెడ్జ్. దేవుడికి సర్వజ్ఞానము అంటే అన్ని తెలుసు అన్నప్పుడు అందులో ఇంక్లూడ్ అయిన మాట ఏంటంటే దేవుడికి ఫ్యూచర్ కూడా తెలుసు. జరగబోయే సంగతులు తెలుసు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి తెలుసు. వాట్ హ్యాపెన్స్ టుమారో నీకు తెలీదు. రేపొద్దు నువ్వు లేస్తావో లేదో నీకు తెలీదు. ఈ రాత్రి నువ్వు మంచం మీద పడుకుంటావో కింద చాపేసుకుని పడుకుంటావో నీకు తెలీదు. బట్ గాడ్ నోస్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. Sovereign God, almighty, all powerful, all knowing, అంతా తెలిసిన దేవుడు, నా భవిష్యత్తు కూడా తెలిసిన దేవుడు, మంచివాడు, ట్రూత్ తప్ప ఇంకేం చేయడు, మారడు, ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ హోలీ. ఇంత క్యారెక్టర్ ఉన్నాయని నేను నమ్మకపోతే ఎట్లా? ఇంత మంచివాడు, ఇంత పవిత్రుడు, ఇంత సత్యస్వరూపుడు, అస్సలు మారడు. ఇక ఇందులో నమ్మకపోవటానికి, అనుమానించడానికి, భయపడటానికి ఏముంది? ఐ కెన్ ట్రస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ వాట్ హీ ఈస్. ప్యూరిటన్స్ అనేవాళ్ళట దేవుడి క్యారెక్టర్, సావర్నిటీ, హోలీనెస్, ఆమ్నిప్రెజెన్స్, ఆమ్నిపోటెంట్, ఆల్ నోయింగ్, ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్, లేకపోతే ఫ్యూచర్ తెలిసిన వాడు, మంచివాడు, ట్రూత్, అసలు ఎక్కడ వంక పెడతాకి లేదు. ఇంతటి దేవుణ్ణి ఇంకా నమ్మలేకపోతే ఎట్లా? ప్యూరిటన్స్ ఏమనేవాళ్ళంటే
దేవుడి గురించిన విషయాలు ఒక పిల్లో లాంటివి. ఆయన నువ్వు నమ్మితే హ్యాపీగా దిండు మీద తలబెట్టుకుని పడుకోవచ్చు. గాడ్స్ సావర్నిటీ, గాడ్స్ ఫోర్ నాలెడ్జ్. చార్లెస్ స్పర్జన్ అనుకుంటా ఆ మాట అన్నాడు. సావర్నిటీ అనేది, గాడ్ సావర్నిటీ అనేది ఒక పిల్లో లాంటిది. నీకు ప్రశాంతత తల మీద వాల్చి పడుకో, ఏదైతే అది అవుతుంది లైఫ్ లో. బికాస్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్. హిస్ ఫోర్ నాలెడ్జ్. అండ్ లాస్ట్ వన్, ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంపార్టెంట్ కొన్ని పెట్టాను. చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ముందు ముందు కావాలంటే మళ్ళీ చూద్దాం. బట్ ఇంపార్టెంట్ కొన్ని నేను పెట్టాను. గాడ్స్ రాత్. ఇంత మంచి దేవుడు, ఇంత పవిత్రమైన వాడు, ఇంత జ్ఞాని, ఇంత సత్యం, మంచితనం, ఇంత శక్తి కలిగిన వాడు పరిశుద్ధంగా ఉంటాడు. తప్పు జరిగితే తన నీతిని, న్యాయాన్ని వైలేట్ చేయడు. దేవుడు కోపం వస్తుందా? ఎస్, వస్తుంది. ఒక ఆయన అన్నాడు, కోపం రాకపోతే ఆ దేవుడు అనే పదానికి అర్థం లేదు. మనుషులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఉంటే ఏంట్రా మీరు అలా జీవిస్తున్నారు అని కూడా అనకపోతే ఏమనాలి అని దేవుడు అనాలా? నీతి న్యాయాల్ని ప్రజలు ఉపేక్షించేసి ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా జీవిస్తా ఉంటే మీరేం చేస్తున్నారు అని అడగలేని దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఎంత పవిత్రంగా ఉంటాడో అంత నీతిగా, న్యాయంగా ఉంటాడు. దేవుడు ఎంత ప్రేమగా ఉంటాడో దేవుడు అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. దేవుడు ఎంత మంచిగా ఉంటాడో దేవుడు అంత నియమ ప్రకారం, తన నీతి ప్రకారం తీర్పు తీరుస్తాడు. సమ్టైమ్స్ ఏముంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ ఆయనకు ఒకసారి కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. మనం చూసినప్పుడు అలా ఆయన కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఏం చేయాలి వీడిని అని అనుకుంటా ఉంటాడు. ఒకవైపు కోపం వస్తూ ఉంటుంది, మరోవైపు వీడిని ఏం చేయాలని ప్రేమతో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలని తన నీతిని బట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలని తన కృపను బట్టి ఆలోచిస్తూ ఉంటాడు. With all his attributes, God is looking at us. ఇంగ్లీష్లో వాటిని మీకు ఎవరికైనా తెలుగు ఇబ్బందిగా అనుకుంటే కనుక ఇంగ్లీష్లో కూడా లిస్ట్ పెట్టాను. గాడ్ ఈస్ ఇటర్నల్, గాడ్ ఈస్ స్పిరిట్, గాడ్ ఈస్ సావరెన్, గాడ్ ఈస్ హోలీ, omnipresent, omnipotent, omniscient, immutable. God is truth, God is good. దేవుడికి ఫోర్ నాలెడ్జ్ ఉంది, దేవుడికి కోపం కూడా వస్తుంది. బైబిల్ చెప్తున్న విషయాలు, వీటిలో నేను చాలా ఫెమిలియర్ అట్రిబ్యూట్స్ లిస్ట్ అవుట్ చేయలేదు. ప్రేమ గురించి, దయ గురించి, కనికరం గురించి, సహాయం చేస్తాడు, ప్రార్థనలు వింటాడు, అవన్నీ నేను రాయలేదు. పర్సనాలిటీ, క్యారెక్టర్ గురించిన కొన్ని మాత్రం రాశాను నేను. దెర్ ఆర్ మెనీ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, బట్ కొన్ని రాశాను. ఇటర్నల్ కానివాడు దేవుడు అవ్వడు. గాడ్ ఇస్ స్పిరిట్, అదర్వైజ్ హీ కెనాట్ బి గాడ్. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. సావరెన్ అవ్వకపోతే దేవుడు అవ్వడు. పరిశుద్ధంగా లేకపోతే దేవుడు ఎట్లా అవుతాడు? డూ వీ రియల్లీ వాంట్ ఏ గాడ్ హూ ఈస్ అన్హోలీ, omnipresent, omnipotent, omniscient? అవి లేకపోతే దేవుడు ఎట్లా అవుతాడు? ఎప్పుడు కూడా మారిపోతా ఉంటే ఏమి నమ్ముతాం? ట్రూత్ని పట్టించుకుని వాడు దేవుడు ఎలా అవుతాడు? మంచివాడు కాకపోతే ఇంకెందుకు ఆ దేవుడు మనకి? భవిష్యత్తు తెలియని వాడిని ఎలా నమ్మాలి? ఏం జరిగినా సరే ఏం చేతగాని ముసలంలాగా కూర్చునేవాడు ఏం కంట్రోల్ చేస్తాడు ప్రపంచాన్ని? దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్. అండ్ లెట్ మీ సమ్ అప్ ఫర్ టుడే. దేవుడి గుణ లక్షణాలు మనం మాట్లాడుతున్నప్పుడు మనం వేరుగా విడదీసి మాట్లాడకూడదు. అంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా వదిలేయకూడదు. కోపం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమ గల్లోడు కదా అట్లా చేయడం అనొద్దు. ఆ ప్రేమను బట్టి ఆయన కోపాన్ని ఆపేసుకుంటాడా, లేకపోతే కోపాన్ని చూపించడం కోసం ప్రేమను పక్కన పెడతాడా, లేకపోతే ఈ రెండు చేయటం కోసం మనోడే కదా చూసి చూడండి వదిలేద్దాం అనుకుంటాడా? నిన్ను అన్యాయంగా శిక్షిస్తాడా? నిన్ను శిక్షించకుండా న్యాయాన్ని పక్కన పెట్టేసి పార్షియాలిటీ చూపిస్తాడా? చేయడు అట్లాగా. దేవుడి గుణలక్షణాల్ని మనం విడదీసి మాట్లాడకూడదు.
అంటే మనం ట్రూత్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి దాని సంగతి ఏంటి అని అన్నప్పుడు దాన్ని వైలేట్ చేయొద్దు మనం. అవి ఒకదానితో ఒకటి అంతర్ సంబంధం కలిగి ఉన్నాయి. దేవుడు నీకు న్యాయం తీర్చినప్పుడు ఆయన నీతి డిస్టర్బ్ అవ్వకూడదు, ఆయన ప్రేమ కృపలు డిస్టర్బ్ అవ్వకూడదు, ఆయన పరిశుద్ధత డిస్టర్బ్ అవ్వదు. ఒక క్వాలిటీ కోసం ఇంకో క్వాలిటీ వదిలేయలేడు. వదిలేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనకి ఎప్పుడు టెన్షన్ ఉండదు. ఇదేంట్రా ఇరకాటంలో పడ్డాం, ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళని కాపాడాలా లేకపోతే శిక్షించాలా అనే డైలమాలో దేవుడు ఎప్పుడు ఉండడు. దేవుడికి కన్ఫ్యూజన్ ఉండదు, దేవుడికి డైలమా ఉండదు, దేవుడికి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, ఇన్నర్ స్ట్రగుల్ ఉండదు. దేవుడి గుణలక్షణాలు ఒకటొకటి కాంట్రడిక్ట్ అవ్వవు. ఇప్పుడు ఏంటి, వీడిని ఇచ్చేయాలా ఇప్పుడు ఏం చేయాలని తలపట్టుకోవటం దేవుడి డిక్షనరీలో ఉండదు. గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అన్ని ఆయనకి సంపూర్ణంగా ఆయనలో ఉన్నప్పుడు దేనికి క్లాష్ రాదు. మనకు అర్థం కాక మనం అలా అనుకుంటాం. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా హీ కెనాట్ బి గాడ్. ఆయన గుణలక్షణాలన్నీ కలిసే ఉంటాయి. దేనికి కాంట్రడిక్షన్ ఉండదు, క్లాష్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. అన్ని కలిపితేనే ఆయన ఒక పని చేస్తాడు. అటు ఆయన ప్రేమకి, అటు ఆయన నీతికి, అటు ఆయన న్యాయానికి, అటు ఆయన కృపకు అన్నిటికీ సాఫల్యం కలుగుతూనే నెరవేరుస్తూ ఉంటాడు. గుణలక్షణాలను విడదీయొద్దు. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆయన దేవుడు అవ్వడు. దేవుడు తన నేచర్ని వైలేట్ చేయడు. మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం, ఇలా ఎందుకు చేశాడు, ఇలా చేయొచ్చుగా. అలా చేయడు ఆయన. అలా చేసినప్పుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయడు ఆయన. ఎందుకంటే ఆయన తన నేచర్కి విరుద్ధంగా ఎప్పుడు పనిచేయడు. బైబిల్లో చోటు ఉంది, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడు. హీ డజంట్ వైలేట్ హిస్ వెరీ ఓన్ నేచర్. తన పరిశుద్ధతకు భంగం కలిగే పనులు ఆయన చేయడు. తన నీతిని తనే వైలేట్ చేయడు. తన న్యాయాన్ని తనే పక్కన పెట్టడు. తన మంచితనాన్ని ఆయన పక్కన పెట్టడు. తనే ట్రూత్ఫుల్ గా ఉండకుండా ఎలా ఉంటాడు, కాబట్టి ఆయన దాన్ని వైలేట్ చేయడు. తన అట్రిబ్యూట్స్ ని దేవుడు వైలేట్ చేయడు. దేవుడిలో డిఫరెన్సెస్ ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, కాంప్రమైజ్ ఉండవు. ఆయనలో కాంట్రడిక్షన్స్ ఉండవు, ఆయనలో కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. ఒక పని చేయాలంటే దేవుడు స్ట్రగుల్ అవ్వడు. ఇప్పుడు వెళ్ళి చేసి ఇచ్చేసి ఇప్పుడు ఎలా అంటూ లోపల తర్జన పడిపోయి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా అని అనుకోడు. ఒక నిర్ణయం తీసుకోవడానికి రకరకాల డైలమా గురయ్యి సరే ఈసారికి ఇది వదిలేద్దాం, అది చేద్దామని ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవుతాడని అనుకోవద్దు. హీ నెవర్ కాంప్రమైజెస్. కాంప్రమైజ్ అయ్యేవాడు దేవుడు అవ్వడు. మనకి దేవుడి గురించి కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అది మనకి డౌట్స్, ఆయనకి కాదు. ఇలా ఎందుకు చేశాడు, వీ డోంట్ నో మెనీ టైమ్స్ ఆయన అలా ఎందుకు చేశాడు. కానీ అలా చేసినప్పుడు ఆయన తప్పు అయితే చేయడు. అలా చేసినప్పుడు ఆయన తప్పు చేయడు. అలా చేసినప్పుడు ఆయన మంచి చేశాడు. అలా చేసినప్పుడు ఆయన గుణలక్షణాలన్నిటికీ గ్లోరీ వచ్చేలాగానే ఆ పనులు చేశాడు. లేకపోతే ఆ పని ఆయన చేయడు. ఆయనలో విభేదాలు లేవు, ఆయనలో సంఘర్షణ లేవు, ఆయనలో రాజీలు లేవు. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. దేవుడి గురించి నీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో అది నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నీ లైఫ్లో కూడా ఇన్నర్ కాంట్రడిక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి, కాంప్రమైజేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి. నువ్వు కూడా విత్ ఆల్ క్లారిటీ ఒక్కొక్క క్వాలిటీని సంతరించుకొని ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా తయారవుతా ఒక ప్రాసెస్ లో వెళ్తా ఉంటావు. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుడు తన పోలికలో మనుషులు చేశాడు. నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావో ఆ దేవుడి స్వరూపంలోని కొంచెం నువ్వు మారుతావు. we become what we worship. వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే దేవుడిని ఆరాధిస్తున్న వాళ్ళు వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సెక్షువల్ లాలెస్నెస్ దాన్ని ఎంకరేజ్ చేసే దేవుడిని ఆరాధించే వాళ్ళు అదే దారిలో వెళ్తూ ఉంటారు. వైరాగ్యాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అదే వైరాగ్యాన్ని తెచ్చుకుంటాం.
బట్ హోలీ గాడ్ ని పూజించాలనుకునేవాడు హోలీగా ఉండాలనుకుంటాడు. ట్రూత్ అనే గాడ్ ని ఆ ట్రూత్ అన్న గాడ్ ని వెంబడించేవాళ్ళు ట్రూత్ఫుల్ గా ఉండాలనుకుంటాడు. గుడ్ గాడ్ అన్నప్పుడు నేను కూడా మంచిగా ఉండాలని అనుకుంటాడు. జ్ఞానవంతుడైన దేవుడు, మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలని అనుకుంటాం. అన్ని తెలిసిన దేవుడు, మనం కూడా మెచ్యూర్డ్గా ఉండాలని అనుకుంటాం. ఆల్ పవర్ఫుల్ గాడ్, మనం కూడా విత్ ఆల్ అవర్ ఎబిలిటీస్ పనులు చేయాలని ఇష్టపడతాం. బద్దకించం, యాక్టివ్గా ఉంటాం. నా లైఫ్ నేను ఏ దేవుడిని వైపు చూస్తున్నానో తెలుసో తెలియకో చెప్పేస్తుంది. We may not reflect God in a perfect way, but something separates us from other people, that our God is different from their God. Let me sum up here, my dear friends. Two things ఉన్నాయి: the image of God in our minds and the image of God in the Bible. ఈ మైండ్ లో వచ్చిన పిక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వస్తే ఓకే, ఫైన్, సేఫ్ గా ఉన్నాం. బైబిల్ నుంచి రాకుండా బయట నుంచి వచ్చిందా? మా చర్చిలో చిన్నప్పటి నుంచి ఇలాగే చెప్పారండి, నేను ఏదో సినిమాలో చూశానండి, నేను ఇలా ఊహించుకున్నానండి. వేర్ డస్ దిస్ ఇమేజ్ కమ్ ఫ్రమ్? నీ మెంటల్ ఇమేజ్, నీ ఇన్నర్ మైండ్ లో ఉన్న ఇమేజ్, దేవుడి గురించిన ఆ పిక్చర్ ఏదైతే ఉందో అది బైబిల్ నుంచి రాకపోతే సమ్ రాంగ్ పిక్చర్ నీ మైండ్ లో ఉంది. రాంగ్ పిక్చర్ నీ మైండ్ లో ఉందంటే అర్థం ఏంటంటే రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నీ మైండ్ లో ఉంది. రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఎందుకు ఉంది అంటే ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నావు. when there is a wrong understanding of God in your life goes in a wrong way. దేవుడి గురించి అవగాహన ఎలా ఉంటుందో నీ లైఫ్ అలాగే ఉంటుంది. చెక్ చేసుకోండి. యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్? నేను అందుకే చాలాసార్లు యంగ్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళని పదే పదే అడిగే క్వశ్చన్ ఏంటంటే, హ్యావ్ యూ రెడ్ ఇట్ ఇన్ ద బైబిల్? అన్నా ఇలా అంట కదా అంటారు. అంటే ఇలా అంట కదా అనొద్దు, అంట అనే మాట ఎందుకు? హ్యావ్ యూ రెడ్ ఇట్ ఇన్ ద బైబిల్? హ్యావ్ యూ రెడ్ ఇట్ ఇన్ ద బైబిల్? ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, అన్న నాకు తెలిసి పరిశుద్ధాత్మ గురించి నేను ఇట్లా అనుకోవట్లేదు అన్నాడు. నేనేమనంటే, హ్యావ్ యూ రెడ్ ఇట్ ఇన్ ద బైబిల్? నువ్వు చదివావా అన్నా. ఆయన ఏమనంటే, దీనికి చదివేది అన్న, కామన్ సెన్స్ మనకు అర్థమైపోద్ది అన్నాడు. నేనేమనంటే, చదివావా? నేను చదవాల్సిన అవసరం లేదన్నా, నాకు తెలుసు అన్నా అన్నాడు. చదివావా? వాడు కోపం వచ్చేస్తున్నాడు. ఏమన్నాడంటే, చదివావా అంటారన్నా, మా నాన్నగారు పాస్టర్ గారు అబ్బాయి, నాకు తెలియపోవటం ఉందండి. చదివావా? నో, హీ అడ్వెంచర్స్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్. ఎక్కడ దాకా తెగించాడంటే ఎంతవరకైనా తెగించి ఆర్గ్యూ చేస్తానికి అతను రెడీ అవుతున్నాడు. కానీ he did not read it in the Bible. Irony ఏంటో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ they debate, they fight with other people, with other religions without knowing the God of the Bible. మా దేవుడను ఫేస్బుక్ లో చాలా మంది వాదాలు పెట్టుకుంటా ఉంటాడు, గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. కానీ అసలు వీడు చదవడు బైబిల్. వీడు చదవని దేవుడి గురించి వాడు ఫేస్బుక్ లో యుద్ధాలు చేస్తూ ఉంటాడు, యూట్యూబ్ లో యుద్ధాలు చేస్తూ ఉంటాడు. నేను చాలా మంది యంగ్ పీపుల్ చెప్పేది ఏంటంటే, హ్యావ్ యూ రెడ్ అబౌట్ హిమ్ ఫ్రమ్ ద బైబిల్? చదివేదేంటన్నా, మన దేవుడు మనకు తెలుసు. మన దేవుడు మనకి ఎలా తెలుసు? ఎక్కడి తెలుసు? వితౌట్ రీడింగ్ ద బైబిల్. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ అన్ ఐడల్. దేవుడు విగ్రహాలు ఎందుకు చేయొద్దన్నాడు? బికాస్ దే కెనాట్ రిప్రజెంట్ ట్రూలీ ద ట్రూ గాడ్. ఒక ఇమేజ్ దేవుడిని పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేయదనే దేవుడు వద్దన్నాడు. Because you cannot represent God in an image. God is infinite. Idols antam. No, there are invisible images in our minds. Invisible idols in our mind. Danger. Danger. నువ్వేదో అనుకొని, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా చర్చిలో ఇలా చెప్పారు, మేము 25 ఏళ్ళకి ఇదే చేస్తున్నాం. నో మై డియర్ ఫ్రెండ్స్.
If it is from the Bible, you are safe. If it is not from the Bible, you are in another kind of idolatry. Christian image అనుకుంటాం, but biblical image కాదు. A new idol of Christian image. Let me close with this question. Where do you get your understanding of God? I repeat, where do you get your understanding of God? If it is from the Bible, it's good. If it is not from the Bible, it's not at all good. And second question is, your understanding of God, your life. Proper understanding of God, right life. Distorted understanding of God, distorted life. మీకు ఎందులో తిరుగులేదండి. మీ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉందా? దేవుడి గురించి మీ అవగాహన సరిగా లేదు. మీ లైఫ్ గందరగోళంగా ఉందా? మీకు అర్థం కావట్లేదా? మీ లైఫ్ ఏమైపోతుందో మీకే ఏంటి జీవితం అని మీకు అనిపిస్తుందా? మీరు లైఫ్ని కాదు బాగు చేసుకోవాల్సింది, యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ని చెక్ చేసి, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నీ లైఫ్ని రైట్ పాత్లోకి తీసుకెళ్తుంది. బికాస్ వితౌట్ గాడ్ there is no meaning for life. Let me close this question. What is your response? What is your response? This is God and Bible చెప్తున్నాం. బైబిల్లో ఉన్న దేవుడి గురించి మీరు చదవకుండా, స్టడీ చేయకుండా, this is the personality of God, these are the attributes of God, this is the character of God, this is the person of God, this is the nature of God, these are the actions of God, these are the purposes of God, these are the plans of God. దేవుడి గురించి ఏం బైబిల్ చెప్తుందో అవేమి చదవకుండా, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, మా దేవుడు ఏంటి అని నువ్వు ఊహించుకొని నోటికొచ్చి చెప్పి, మా దేవుడి గురించి నేను క్యాజువల్ గా నేను ఇందులో తెలిసేదే ఉందండి నేను ఊహించి చెప్పేస్తాను. నో, యూ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఒకటే ప్రశ్న, మీ దేవుడి గురించిన మీ అవగాహన బైబిల్లోంచి చదువుకొని నేర్చుకొని మీరు తెచ్చుకున్నారా, లేక ఊరికి నాది ఎక్కడి నుంచో వచ్చి మీ మైండ్ లో పడిందా? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఐఎమ్ పోజింగ్ యూ టునైట్ మై డియర్ ఫ్రెండ్స్. మేము చదవలేదు, ఊరికినే అది ఎక్కడి నుంచో వచ్చేసింది, వీ జస్ట్ టుక్ ఇట్ యాజ్ ఇట్ కేమ్ అని మీరు అంటే కనుక యు ఆర్ ఇన్ డేంజర్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ గ్రూప్, క్లోజర్ అన్నట్టుగా దేవుడి గురించి తెలుసుకోవటానికి టైం కేటాయించండి. Open your Bibles, read and read and read. ఎంత కాలం పట్టినా సరే, get a proper picture, true picture, exact understanding of God in your mind. Otherwise, there will be some sort of wrong picture, invisible idol in your life, which spoils your life. క్రిస్టియన్ పేరు మీద సంవత్సరాలుగా బ్రతుకుతూ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ లేని వాళ్ళ జీవితాలు ఎంత విచారకరం అంటే, దే ఆర్ లాస్ట్, దే డోంట్ నో ద గాడ్ ఆఫ్ ద బైబిల్. దే హ్యావ్ డిజైన్డ్ ఏ గాడ్, దే లవ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ విచ్ దే డిజైన్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్స్ ద ట్రాజడీ. మళ్ళీ అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, వేర్ డిడ్ యు గెట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్? Have you studied from the Bible, or you just accepted it from other sources? Just a question for you tonight. Thank you. Over to Samhit. థ్యాంక్ యూ అన్న. అలా చక్కగా వివరించారు నాకు దేవుని లక్షణాల గురించి. అన్న, మీరు క్వశ్చన్స్ కి ఎంకరేజ్ చేయండి అన్న. అడగాలి. ఈ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇఫ్ ఎనీవన్ ఈస్ అంటే ఈ టాపిక్ గురించి, గాడ్ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ద పర్సన్ ఆఫ్ గాడ్, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, వీటి రిలేటెడ్ గా మీకు ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే మీ కామెంట్స్ కానీ, మీ వాట్ ఎవర్ యూ వుడ్ లైక్, మీరు మాట్లాడచ్చు. ప్లీజ్ ఎవరైనా క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. పర్లేదు.
రోషన్ కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడుగు. పర్వాలేదు. ఉన్న టైం ఇచ్చారు Q&A కూడా. ఎస్సీ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు. నా అయితే నేను స్టార్ట్ చేస్తానండి ఫస్ట్. ఈ యాక్ట్స్ 7th chapter 2nd verse లో మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యి అని స్టీఫెన్ చెప్తాడు కదా నా సన్హెడ్రిన్కి. సో సంహౌ గాడ్ యొక్క క్యారెక్టర్ ని ఆ గ్లోరీలో అబ్రహాం చూసింటాడని అంతేనా అంతేనా అని అడుగు. మీరు మ్యూట్ చేసుకోవాలి. అంటే నీ నీ వాయిస్ ఎక్కడ బ్రేక్ అయింది, పిక్చర్ ఫ్రీజ్ అయింది. నీ క్వశ్చన్ నాకు దాకా రాలేదు. సరే, అది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనంలో మహిమ గల దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యని స్టీఫెన్ సన్హెడ్రిన్ చెప్తాడు కదా. సో ఈ గ్లోరీలో గాడ్స్ క్యారెక్టరేనా అబ్రహాం చూడగలిగింది, అందుకే ఫెయిత్ ఉంచగలిగాడా? ఆబ్వియస్ గా అనుకోవాలి. అయితే బైబిల్ మనతో మనం చదువుతా ఉంటే మనకు అర్థమయ్యే ఒక సంగతి ఏంటంటే, దేవుడు తనను తాను గ్రాడ్యువల్ గా ప్రోగ్రెసివ్ గా రివీల్ చేసుకుంటూ వచ్చాడు. బైబిల్ స్కాలర్స్ దానికి ఏం పదం వాడారంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అన్నారు. అంటే అంచెలంచెలుగా తన గురించిన రెవల్యూషన్, అంటే రివీలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు అని. సో ఎలా అనుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనను తాను మనకి తెలియజేసుకుంటే తప్ప మనకి దేవుడు అర్థం కాడు. నో అదర్ వే. బికాస్ వీ కెనాట్ search God, we cannot know God, we cannot understand God for ourselves. దేవుడు తనంతట తనేంటో మనకి చెప్పుకుంటే గాని మనకు అర్థం. అది కూడా దేవుడు ఒకేసారి చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి ప్రోగ్రెసివ్ గా కొంచెం జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కొంచెం ఆ రెవల్యూషన్ పెంచుకుంటూ వెళ్ళాడు. సో అబ్రహాంకి కొంతవరకు ఇచ్చాడు. అబ్రహాం కొన్ని విషయాలు అర్థమైనవి. తనకు అర్థమైనంత వరకు అబ్రహాం వాడిని నమ్మాడు. అబ్రహాం దానికి ఒబీడియంట్ గా ఉన్నాడు, దేవుడిని ఫాలో అయ్యాడు. బట్ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ రెవల్యూషన్ ఒక తారాస్థాయికి చేరుకుంది. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. సో అందుకు దాని ప్రోగ్రెసివ్ అన్నాం. అంటే ప్రాఫిట్స్ ద్వారా, రకరకాల వ్యక్తుల ద్వారా అంచెలంచెలుగా పెట్టుకుంటూ వెళ్ళిన ఈ రెవల్యూషన్ దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి దిస్ ఈస్ హౌ గాడ్ ఈస్ అని భూమి మీద యేసుక్రీస్తు వారు నడిచినప్పుడు దట్స్ ద పెనాకిల్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్. అందుకని మనం ఏమంటామంటే యేసుక్రీస్తు వారి తర్వాత ఇక అంతకంటే గొప్పగా దేవుడిని రివీల్ చేయటానికి ఏమీ లేదు, చేసేవాళ్ళు కూడా ఎవరు. ద వెరీ సన్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ టు రివీల్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకనే ఆయన శిష్యులు అడిగారట, నువ్వు పద్దాక తండ్రి అని అంటుంటే ఎవరా తండ్రి, ఒకసారి ఆయన చూపిస్తే పోద్ది కదా అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఫిలిప్పు నువ్వు ఇంతకాలం నా దగ్గర ఉన్నావు కానీ నువ్వు ఇది అర్థం చేసుకోలేకపోయావు. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్లే. దేవుడు ఎలా ఉంటాడు? నాలా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? నేనేం చేస్తాను అని చేస్తాడు. దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు? హౌ డు ఐ థింక్స్ అండ్ గాడ్ డస్ ది సేమ్. సో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. అప్పటికి ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు ఇచ్చాడు. బట్ ఎస్, అబ్రహాం హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. బట్ ఇప్పుడు మనకి, అండ్ వీఆర్ blessed to be in this modern generation because we have all the revelation compiled together in all the 66 books. కాబట్టి చరిత్రలో ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఎక్కడెక్కడ తాను బయలుపరుచుకుంటూ వచ్చాడో అవన్నీ ఒక చోట క్రోడీకరించి పుస్తకంలా చేసినప్పుడు now we are reading the Bible, the full revelation of. అదే అన్న, ఇప్పుడు దీన్ని హీబ్రూస్ 1:1 కి సైట్ చేయొచ్చు కదా, అంటే నానా విధములు. ఎస్, హీబ్రూస్ 1:1 లో ఆ మాట ఉంది. దేవుడు నానా విధములుగా నానా సమయాల్లో తనను తాను వెల్లడి చేసుకున్నాడు. ఫైనల్లీ క్రైస్ట్ ద్వారా, తన కుమారుడు ద్వారా తను.
అలా ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్ మీదే కదా మనం విశ్వాసం ఉంచుతాం లేదా నమ్మకం ఉంచుతాం. సో ఈ క్యారెక్టర్స్ ని ఖచ్చితంగా తెలుసుకోవడం అవసరం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది తెలుసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు, ఏమి చేయడు, దేవుడికి ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు, దేవుడి వాల్యూస్ ఏంటి, దేవుడు దేన్ని అసహించుకుంటాడు, దేవుడు దేన్ని ప్రేమిస్తాడు మనకు తెలియాలి. Unless we know the characteristics of God, unless we know his personality, his mind, మనకి అవి తెలియకపోతే we cannot worship him in a proper way. ఏమి తెలిస్తే ఏమి తెలుసుకోకపోతే అని రెండు ఉన్నాయి. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు మీరు ఇలా వర్షిప్ చేయొద్దు అని అన్నాడు. ఎందుకంటే అది ఆయన నచ్చదు. అంటే దేవుడిని మనం ఎలా వర్షిప్ చేయాలో కూడా దేవుడే చెప్తాడు. ఎందుకు? ఆయన క్యారెక్టర్ అటువంటి. ఒక సందర్భంలో అన్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, నా నామాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ గా యూజ్ చేయొద్దు, బికాజ్ ఇట్స్ మై హోలీ నేమ్. కాబట్టి దేవుడి గురించి మనకు అర్థమవుతున్న కొద్దీ మన వర్షిప్ మారిపోద్ది, మన ప్రేయర్ మారిపోతుంది, మన రెస్పాన్స్ మారుతుంది, మన మాట తీరు మారుతుంది. ఎవ్రీథింగ్ చేంజెస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, అవర్ ఎవ్రీడే ప్రాక్టికల్ లైఫ్. కాబట్టి వీ నీడ్ టు నో ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ deeper and deeper and deeper. That really shapes up our life in our everyday life. చాలా అవసరం. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు యేసు నామము అంటాం కదా, నా నామం అని. సో నామం అంటే క్యారెక్టర్ అని తీసుకోవాలా, లిటరల్ సెన్స్ లో నేమ్ అని తీసుకోవాలా? నేమ్ అనేది అసలు బైబిల్ అది చెప్పట్లేదు. నేమ్ ఈజ్ నెవర్ ఏ మంత్ర. అసలు దేవుడి పేరుని ఒక పవర్ఫుల్ మంత్రం లాగా వాడటాన్ని బైబిల్ ఒప్పుకోదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం 10 కమాండ్మెంట్స్ చెప్పినప్పుడు నీ దేవుడైన యెహోవా నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని చెప్పడంలోనే ఇట్ ఈస్ మై నేమ్, మై హోలీ నేమ్. ఆ పేరు పలకటానికే మీకు అర్హత లేదురా బాబు అని ఆయన అంటుంటే, ఆ పేరుని వీడు పదే పదే మాట్లాడేస్తానంటే ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ గాడ్. ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ గాడ్. దేవుడిని అవమానపరచు. నీ పేరే కదా తెల్లారులు మేము ఏసయ్య 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 అంటా ఉంటాము అని ఆయన అంటాడు, అసలు నా పేరు మీరు ఉచ్చరించొద్దు అని. హిస్ నేమ్ ఈజ్ హిస్ పర్సనాలిటీ, హిస్ నేమ్ ఈజ్ హిస్ పర్సన్. ఆయన పేరు ఆయన ఏంటో చెప్తుంది. ఆ పేరును మాట్లాడినప్పుడు ఆయన క్యారెక్టర్ని మాట్లాడుతున్నాం. ఆ టైటిల్ ఆయన గుణలక్షణాలు చెప్పుద్ది. ఊరికి నా మంత్రం లాగా చెప్పించేసి ఆ యేసునామంలో శక్తి ఉంది అంటే ఆ శక్తి పేరులో లేదు, దేవుడిలో ఉంది, యేసు అనే వ్యక్తిలో ఉంది. యేసు అనే వ్యక్తితో నాకు సంబంధం ఉండాలి కానీ ఆ పేరును మంత్రం లాగా చెప్పిస్తే ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారితో నాకు వ్యక్తిగత సంబంధం లేకుండా, యేసుక్రీస్తు వారి గుణలక్షణాల గురించి నేనేమీ తెలుసుకోకుండా ఊరికి నేను నీ తల మీద ఇప్పుడు యేసునామంలో గద్దిస్తున్నానంటే ఏమనాలి దాన్ని? ఫూలిష్నెస్. ఇట్ డజంట్ వర్క్. ఇట్ డజంట్ వర్క్. చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ అడిగారు, చదువుతాను. దేవుడు నాకు కనిపించాడు అని వివిధ రూపాలను చెబుతున్న సేవకుల మాటల్లో నిజమెంత? ఒకసారి రిపీట్ చేస్తానన్నా. దేవుడు నాకు కనిపించాడు అని వివిధ రూపాలను చెబుతున్న సేవకుల మాటల్లో నిజమెంత? అంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ నేను ఇప్పుడు దాకా మాట్లాడిన అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ గురించి మనం చదివితే మేబీ నేను కొంచెం బ్లంట్ గా చెప్పాలంటే నిజం అందులో ఏమి లేదు. నిజం ఎంత అంటే 0. ఎందుకనంటే గాడ్ ఈ స్పిరిట్ అని మనం మాట్లాడుతున్నప్పుడు నీకు ఎలా కనపడతాడు? ఇఫ్ వి సే గాడ్ ఈ స్పిరిట్, హౌ కెన్ యూ సీ ఏ స్పిరిట్? ఇలా చెప్పిన వాళ్ళ స్టోరీస్ మీరు వినండి. వాళ్ళ స్టోరీస్ లో వాళ్ళు చూసింది ఫిజికల్ ఇమేజ్ నే చూశారు, బాడీస్ ఉన్న వాళ్ళనే చూశారు. ఒక ఆయన నాకు చెప్తున్నాడు, ఒక ఆయన తెల్లటి అంగి వేసుకొని కనపడ్డాడు నాకు. సో నేను తెల్లటి అంగి వేసుకొని ఎలా ఉన్నాడంటే అచ్చు మా పాస్టర్ గారు లాగా ఉన్నాడు. నేను దెన్ యూ సా యువర్ పాస్టర్, నాట్ గాడ్. సో దేవుడు మాకు కనిపించాడని ఎవరన్నా అంటే వాళ్ళ అనుభవాలను నేను తప్పు పట్టలేను కానీ ఐ రెస్పెక్ట్ దేర్ వ్యూస్. I don't know what happened to their experience, but
బైబిల్లో రాసిన వివరాల ప్రకారం చదువుతున్న గుణలక్షణాలను బట్టి చూసినప్పుడు దేవుడు అట్లా మనకి కనపడటానికి అవకాశం లేదు. తర్వాత ఇంకొక ఇదేంటంటే, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయా చోట్ల దేవుడు కనపడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మోషేకి దేవుడు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు మీరు చూడండి. అక్కడ అబ్రహాంకు దేవుడు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు చూడండి. దేవదూతల్లాగాను కొందరు వ్యక్తుల్లాగాను అలా వచ్చి కనపడినప్పుడు, ప్రవక్తలకి కొన్ని దర్శనాలు కలిగినప్పుడు అక్కడ ఏమొచ్చిందో చూడండి. యోహాను కనపడినప్పుడు యోహాను ఏమన్నాడో చూడండి. నిజంగా దేవుడు కనపడితే మనం బ్రతకం. గాడ్ ఈజ్ లైట్. ఎంత లైట్ చూడగలరు మీరు? ఎంత లైట్ చూడగలరు? గాడ్ ఈజ్ గ్లోరీ. ఎంత గ్లోరీ తట్టుకోగలరు మీరు? గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఎంత శక్తి తట్టుకోగలరా? చిన్న కరెంట్ వైర్ మీరు ముట్టుకోలేరు కదా. హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? యోహాన్ అన్నాడంట, నేను చచ్చిన వాని వలె పడి ఉంటేనే అన్నాడు. నిజంగా దేవుణ్ణి చూశారని చెప్పేవాళ్ళు డామని రాలిపోవాలి. మరి వీళ్ళు అలా మాట్లాడట్లేదు. వాళ్ళ అనుభవాన్ని నేను శంకించట్లేదు, కానీ వాళ్ళు చూసింది, వాళ్ళు చూడగలిగిన ఒక ఇమేజ్ ఏదో. దట్స్ నాట్ గాడ్. ఏదో ఒక ఇమేజ్ ద్వారా వాళ్ళకి ఏదో కనపడింది, కానీ వీ కెనాట్ సీ గాడ్ విత్ అవర్ నేకెడ్ ఐ. అదృశ్యుడైన దేవుడు. ఒకవేళ దేవుడు పాత నిబంధన కాలంలో తాను రివీల్ చేసుకున్నప్పుడు హీ సెంట్ ఏంజల్స్. ఆ ఏంజల్స్ వచ్చి దేవుడి తరపున మాట్లాడారు. లేదా కొన్ని విజన్స్ వాళ్ళు చూశారు. ఆ విజన్స్ లో దేవుడు తన గురించి కొన్ని ఇమేజెస్ చూపించాడు. ఆ ఇమేజెస్ ద్వారా తాను సింబాలిక్ గా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. అంతేగాని ఇలా కనపడి నేనే దేవుడు అని అనలేదు. యెషయా దేవుడిని చూశాడట. యెషయాకి ఏం కనపడింది? ఓ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నట్టు, ఆ సింహాసనమే ఆకాశం ఎత్తున్నట్టు చూశాడట. ఆయన కాళ్ళు చుట్టానికే కనపడల. ఆయన వస్త్రాల అంచులు చూశాడు. అంతే, ఇంకేం చూశాడు? ఏంటి? మోషే ఏం చూశాడు? ఆ వెలుగును చూశాడు. నా మహిమను చూపిస్తా అన్నాడట. అది కూడా నువ్వు పూర్తిగా తట్టుకోలేవు కాబట్టి కొంచెమే తగ్గించి చూపిస్తా అన్నాడట. ఆ లైట్ ఇలా చూశాడట. ఆయన అలా వెళ్ళిపోయాడట. ఏం చూశాడు? ఓ ఫ్లాష్ ఆఫ్ లైట్ చూస్తుంటాడు అంతే. సో I personally cannot advocate those people who say that they saw so and so images, because Bible doesn't agree with their descriptions. That's my personal feeling. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేదంటే మనం ప్రేయర్ సెషన్ ఎండ్ చేసుకుందాం. 2 minutes వెయిట్ చేస్తాం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్స్ మీరు అడగండి. బేసిక్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి, పర్లేదు. అంటే ఈరోజు టాపిక్ సంబంధించి డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ లేదా గాడ్స్ నేచర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదన్నా ఎప్పుడన్నా మీరు వేరే స్పీకర్ చెప్పినప్పుడు తప్పుగా ఈరోజు చెప్పింది కాకుండా వేరేదైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో డౌట్స్ ఏమి లేకపోతే ఒక చిన్న ఇది నేను గుర్తు చేస్తాను. అంటే అలాగే వాళ్ళు మనం ఇంట్రడక్షన్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ నేను సన్నిహిత్కి చెప్పాను. అంటే మేబీ ఒక రోజు మళ్ళీ కన్వీనియంట్ డేట్ మనం చూసుకొని ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే మనం లిస్ట్ అవుట్ చేసుకున్నామో ఇంకొంచెం అట్రిబ్యూట్స్ కూడా వాటికి ఒక కంప్లీట్ లిస్ట్ తీసుకొని ఇంకొంచెం డీటెయిల్డ్ గా వాటిని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము కమింగ్ సెషన్స్. కాబట్టి ఇవాళ మాట్లాడుకున్న దాని విషయంలో మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ అట్రిబ్యూట్స్ మనం మాట్లాడుకునేటప్పుడు మనకు అది మోర్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. లేనట్లయితే వైండప్ చేసుకుందాం. అండ్ వెరీ సూన్ విల్ కమ్ అప్ విత్ అనదర్ సెషన్ విత్ మోర్ ఎలాబొరేటెడ్ డిస్కషన్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్స్. థ్యాంక్ యూ అన్న. క్వశ్చన్స్ ఎవరైనా ఉన్నాయండి? క్వశ్చన్స్? ఓకే ఓకే అండి. ఎవరు క్వశ్చన్స్ ఉన్నట్లు అన్న చిన్న ప్రేయర్ చేసి ఏం చేద్దాం? ప్లీజ్ ప్రేయర్.
ప్రేంగ తండ్రి దయగల ప్రభా, ఈ సెషన్ బట్టి మీకు వందనాలు. హెల్ప్ అస్ టు నో అబౌట్ యు లాట్. నిన్ను మేము మరి ఎక్కువగా తెలుసుకోవాలి, మరి ఎక్కువ లోతుగా తెలుసుకోవాలి, మరింతగా నీ గుణ లక్షణాలు మాకు అర్థం అవ్వాలి. నిన్ను గురించిన అవగాహన మా జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది, మా జీవితాలని బాగు చేస్తుంది, మా జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నోయింగ్ గాడ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము దాన్ని ఆలోచించాం. మా మనసులో అన్బిబ్లికల్ ఇమేజెస్ ఉంటే తీసేయండి ప్రభా. వాక్యంలో వివరించబడిన దేవుడు మాత్రమే మా మనసులో ఉండాలి. రాంగ్ ఇమేజెస్ నుంచి మమ్మల్ని తప్పించండి. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ మాకు దయచేయండి. ఇవాళ లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వాళ్ళ మనసుల్లో రైట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ మీరు పెట్టండి. ఆ ఇమేజ్ వాక్యం నుంచి రావటానికి సహాయం తెచ్చేయండి. ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ వాళ్ళకి అనుగ్రహించండి. వాళ్ళ జీవితాలు సజావుగా ముందుకు వెళ్ళటానికి సహాయం తెచ్చేయండి. రాబోయే సెషన్స్ లో ఈ సత్యాలు మరింత లోతుగా మేము స్టడీ చేయడానికి సహాయం తెచ్చేయండి. మీ కృపను మాకు అనుగ్రహించండి. చేరిన ప్రతి బిడ్డ విషయంలో మీ ప్రత్యేకమైన కృపను చూపించండి. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. Thank you so much, Anna. Thank you, Tamru. Thank you everyone for joining tonight. Thank you.